श्री कृष्ण परमात्मा को जय, गीता माता को जय, व्यास भगवान की जय, शंकर भगवत पाद को जय, सद्गुरु मूर्ति की जय। వినుమా భాగవతం వేణుల విందురసం, ఇది ఒక పుణ్యరసం వింటే జన్మలయం. వినుమా భాగవతం ఉత్తాన పాదుడు సునీతికి ధ్రువుడను బాలుడు జనించే, వినతల్లి మాటలకు వనములకేగెను శ్రీహరికై. వినుమా భాగవతం ధ్రువునికి ఎదురై నారదుడు శ్రీకృష్ణ మంత్రము బోధించే, స్థిరమైన చిత్తముతో ఆ మంత్రమును జపించే. వినుమా భాగవతం తన హస్తముతో నారాయణుడు ధ్రువుని తలపై సృశించే, పరమాత్మ కృప పొంది ధ్రువ మండలమును చేరుకునే. వినుమా భాగవతం హిరణ్యకశిపుడు అమరత్వముకై బ్రహ్మను చేరి వరమడిగే, గర్వముతో రాక్షసుడు దేవతలను తెగ హింసించే. వినుమా భాగవతం గర్భములోనే ప్రహ్లాదుడు శ్రీహరి గాథలు గ్రహించే, హరికన్నా అన్యము లేదని తండ్రికి తెలిపెను తనయోడు. వినుమా భాగవతం పుత్రుని భక్తికి కోపించి గురుకులమునకు పంపించే, గురువులు చెప్పిన బోధలు వ్యర్థములయ్యే ప్రహ్లాదునికి. వినుమా భాగవతం పాముల చేత కరిపించే, గజముల చేత తొక్కించే, చోళముతో పొడిచినను బాధలకేమీ భయపడడు. వినుమా భాగవతం తనయుని పెట్టిన బాధలకు తండ్రి పాపము పండేను, శ్రీహరియే నరసింహుడై హిరణ్యకశిపుని వధించే. వినుమా భాగవతం ఏనుగు కాలుని పట్టుకొని విడువాదాయే ఆ మొసలి, గజరాజు తీవ్రముగా ఎదిరించెను ఆమకరిని. వినుమా భాగవతం మొసలికి భయపడి గజరాజు వైకుంఠనాథుని ప్రార్థించే, దిక్కయ్యా నువ్వే నాకని సంపూర్ణముగా శరణనియే. వినుమా భాగవతం కొంగుని వేలికి చుట్టుకొని పాచికలాడే శ్రీహరికి శరణంటూ గజరాజు పిలిచిన పిలుపుకు స్పందించే. వినుమా భాగవతం లక్ష్మీదేవికి చెప్పకనే శంఖము చక్రము లేకుండా పరుగెత్తే శ్రీహరి వెనుక వైకుంఠమంతా కదిలేను. వినుమా భాగవతం శ్రీనాథుడు తన చక్రముతో
మకరి నోటిని చీల్చేను గజరాజు విష్ణువును ఆనందముతో దర్శించే వినుమా భాగవతం. స్వర్గము నుండి దేవతలంతా పుష్పవర్షము కురిపించి శ్రీహరిని స్తుతించి దేవతలంతా ప్రణమిల్లే వినుమా మా భాగవతం. దేవతలు దానవులు అమరత్వమును పొందుటకై వాసుకిని తాడుగా చేసి పాల సముద్రము చిలికేను వినుమా భాగవతం. సాగర మథనము చేయగనే హాలాహలము పుట్టేను ఈశ్వరుడు విషమును మృంగి కంఠమునందే బంధించే వినుమా మా భాగవతం. లక్ష్మీదేవి చంద్రుడును ఐరావతము కౌస్తుభము దేనువును వారుణియు చివరకు అమృతము లభించే వినుమా భాగవతం. మోహిని రూపము ధరించి శ్రీహరి కలశము పట్టుకునే దానవులు మోహముతో మోహిని వలలో చిక్కుకునే వినుమా భాగవతం. రాక్షసులను మురిపించి సురులకు సుధను పంచేను శ్రీహరిగా రూపము దాల్చి వైకుంఠమునకు అరుదించే వినుమా భాగవతం. వేణుల విందురసం ఇది ఒక పుణ్యరసం వింటే జన్మలయం వినుమా భాగవతం. వేణుల విందురసం ఇది ఒక పుణ్యరసం వింటే జన్మలయం వినుమా భాగవతం. శ్రీకృష్ణ పరమాత్మకు జై. వ్యాస భగవాన్ की जय. ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः. तस्मै श्री गुरवे नमः. ఓం సదా शिव समारंभां शंकराचार्य
మధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరాం వందే గురు పరంపరాం. ఒకటి నుండి 4 మంత్రాలు. ఋతం పిబంతో సుకృతస్య లోకే ఋతం పిబంతో సుకృతస్య లోకే గుహాం ప్రవిష్టా పరమే పరార్థే గుహాం ప్రవిష్టౌ పరమే పరార్ధే ఛాయాతపో బ్రహ్మవిదో వదంతి ఛాయాతపౌ బ్రహ్మవిదో వదంతి పంచాగ్నయో ఏ త్రినాచికేతాః పంచాగ్నయో ఏ చ త్రినాచికేతాః యస్సేతురీజానానాం యస్సేతురీజానానాం అక్షరం బ్రహ్మ యత్పరం అక్షరం బ్రహ్మ యత్పరం అభయం తితీర్షతాం పారం అభయం తితీర్షతాం పారం నాచికేతం శకేమహే నాచికేతం శకేమహి ఆత్మానం రథినం విద్ధి ఆత్మానం రథినం విద్ధి శరీరం రథమేవతు శరీరం రథమేవతు బుద్ధిం తు సారథిం విద్ధి బుద్ధిం తు సారథిం విద్ధి మనః ప్రగ్రహమేవ చ మనః ప్రగ్రహమేవ చ ఇంద్రియాణి హయనాహుః ఇంద్రియాణి హయనాహుః విషయాంస్తేషు గోచరాన్ విషయాంస్తేషు గోచరాన్ ఆత్మేంద్రియ మనోయుక్తం ఆత్మేంద్రియ మనోయుక్తం భోక్తేత్యాహుర్మనీషిణః భోక్తేత్యాహుర్మనీషిణః. గురువుగారికి అమ్మగారికి ధన్యవాదాలు. జీవుడు పరమాత్మ వద్దకు ప్రయాణించాలి. ఆ ప్రయాణం చేసి ఆ పరమాత్మతో ఐక్యమైపోవాలి. అప్పుడే ముక్తి, అప్పుడే శాశ్వత విముక్తి, అప్పుడే మోక్షం, అప్పుడే శాశ్వత. ఆ ప్రయాణ సాధనాన్నే ఇక్కడ రథంగా మనకి ఉపమాన సహితంగా వర్ణించారు. నిజంగా రథం కాదు. రథం మీద ఎక్కితే మనం ఇక్కడే ఎక్కడొక్కడ తిరుగుతాం. పరమాత్మ దగ్గరికి పోవాలంటే ఆ రథం మనకి రాదు. ఇదిగో ఈ రథం కావాలి, ఈ దేహం అనేటువంటి రథం కావాలి. మరి ఒట్టి రథం ఉంటే సరిపోతుందా? గుర్రాలు కూడా ఉండాలా. మరి గుర్రాలను వదిలేస్తాయి, ఎక్కడికో తీసుకెళ్ళి పడేస్తాయి. అందుకని వాటికి ఒక పగ్గ వేసి ఆ పగ్గాన్ని సారథి చేతిలో పెట్టాలి. కనుక ఇవన్నీ ఉంటేనే. మరి అందుకనే ఇక్కడ దేహం అనే రథం, ఇంద్రియాలనే గుర్రాలు, మనస్సు అనే పగ్గం, బుద్ధి అనేటువంటి సారథి. ఇలా దేహం, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, ఈ 4 ఉపయోగించి మరి గుర్రాలు తిరగాలి కదా. ఈ ఇంద్రియాలు తిరగాలి. దానికేమో శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ అనేటువంటి 5 విషయాలు, అవి మార్గాలు. ఈ ప్రకారంగా అయ్యా నువ్వు పరమాత్మ దగ్గరికి గనక ప్రయాణం చేయాలంటే
ఈ దేహం అనేటువంటి రథంలో కూర్చొని ఇంద్రియాలు అనేటువంటి గుర్రాల్ని దానికి కట్టి మనస్సు అనేటువంటి పగ్గాన్ని తయారు చేసి దాన్ని సారథి బుద్ధి అనేటువంటి సారథి చేతిలో పెట్టి అదిగో ఈ ఇంద్రియ విషయాలు అనేటువంటి మార్గాల్లో ప్రయాణం చేస్తూ నువ్వు ఆ పరమాత్మని అందుకోవాలి అని మనకి చెప్పటానికే ఈ రథం యొక్క ఉపమానం. రథ ఉపమానం చెప్పటంలో ఉద్దేశం ఏమిటంటే ఈ దేహేంద్రియ మనోబుద్ధుల్ని సక్రమంగా వినియోగించుకోండి, వీటిని సరిగ్గా వినియోగించుకుంటేనే పరమాత్మని చేరుకోగలుగుతారు అని చెప్పటం. సరే, ఇందులో కూర్చొని ప్రయాణం చేయాల్సింది ఎవరంటే జీవుడు. అదే అహంకారం. అంటే దేహేంద్రియ మనోబుద్ధులతో తాదాత్మ్యం చెందినటువంటి ఆత్మయే జీవుడుగా అహంకారంగా ఇక్కడ పరమాత్మ దగ్గరికి ప్రయాణం చేయాలి. మరి ఆ ప్రయాణం చేయాలంటే నువ్వు సారథి అయినటువంటి బుద్ధికి చెప్పాలి, బుద్ధి అనేటువంటి సారథికి చెప్పాల. ఏం చెప్పాలి బుద్ధికి? అయ్యా, మనం చేరుకోవాల్సింది పరమాత్మని, మన గమ్యస్థానం అది, కనుక నువ్వు ఈ రథాన్ని గమ్యస్థానానికి నడుపుకో అని చెప్పాల. సారథి ఏం చేస్తాడంటే ఆ జీవుడు చెప్పిన విధంగా ఆ ప్రకారంగా రథాన్ని నడిపి పరమాత్మ వైపుకు తీసుకొని పోతాడు. ఈ ప్రయాణంలో రథానికి కానీ గుర్రాలకు కానీ పగ్గానికి కానీ ఏమన్నా జరిగినా అవేం చెప్పుకోలేవు, ఎందుకంటే అవి జడం గనక. మరి సారథి చైతన్యమే కదండి, చైతన్యమే అయినా ఆ సారథి యజమాని చెప్పినట్టుగా వినాలి, యజమాని ఎటు పొమ్మంటే అటు పోవాలి. కనుక వీళ్ళందరికీ ఎవరికి కూడా ఏ బాధ్యత లేదు, ఏ రకమైనటువంటి కోరిక లేదు. మరి ఈ బాధ్యత కానీ కోరిక కానీ ఎవరిదయ్యా అంటే జీవుడిదే, రథంలో కూర్చున్నటువంటి జీవుడిదే. పోనీ ఏదైనా ఆటంకం జరిగితే బాధపడేది కూడా జీవుడే, అంతేగాని దేహానికి బాధ లేదు, ఇంద్రియాలకు బాధ లేదు, మనస్సుకు బాధ లేదు, బుద్ధికి బాధ లేదు. ఎవరు బాధపడతారు? జీవుడే బాధపడతాడు ప్రయాణం ఆగిపోతే. ఎందుకని? తాను పరమాత్మ దగ్గరికి ప్రయాణం చేసేది శాశ్వతమైనటువంటి ఆనందాన్ని అందుకోవటానికి. ప్రయాణం ఆగిపోతే ఆనందాన్ని అందుకునేటువంటి అవకాశం ఉండదు, మళ్ళీ సుఖ దుఃఖాల్లో మునిగిపోవాలి. కనుక బాధపడాల్సింది కూడా జీవుడే. ప్రయాణం సక్రమంగా సాగకపోతే బాధపడేటువంటి వాడు జీవుడు. కనుక జీవుడు ఏ రకమైనటువంటి ఆటంకాలు లేకుండా జాగ్రత్తగా ఈ దేహం అనేటువంటి రథాన్ని పరమాత్మ దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ రథం దిగి పరమాత్మతో ఐక్యమైపోవాలి. కనుక ఏ రకమైన ఆటంకం కలగకుండా ఈ ముక్తి సాధన కోసం ప్రయత్నం చేయాలి. ఈ దేహేంద్రియ మనోబుద్ధుల్ని తెలివితో జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. వాటిని ఏదో కొట్టి తిట్టి చేయకూడదు, వాటిని జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. సాధారణంగా పొలం దున్నేటువంటి రైతులు కానీ ఇంకా కొంతమంది ఈ ఎద్దులతోటి ఆవులతోటి పనిచేసేటువంటి వాళ్ళు అవి కానీ చెప్పినట్టు వినకపోతే పటా పటా కొడతా ఉంటారు, చర్నాకోలు తీసుకొని కొడతా ఉంటారు. అలా కొట్టకూడదు. అలా కొట్టేవాళ్ళు మరుసటి జన్మలో పోలీసులు గారిన పుడతారు, లేకపోతే పోలీసులన్నా మరుసటి జన్మలో వీళ్ళుగా పుడతారు. ఎందుకంటే వాళ్ళు కూడా ఇంతే, చేతిలో లాఠీ కనుకుంటే ఆడిస్తూ ఉండాలనుకుంటారు. కనుక ఈ ప్రకారంగా ఎవరైనా సరే ఇతరుల్ని బాధ పెట్టకుండా వాళ్ళ యొక్క మనస్సుల్ని దోచుకోవటానికి ప్రయత్నించాల. వారి యొక్క మనస్సులకి అనుకూలంగా తమ యొక్క కార్యాలను నెరవేర్చుకుంటా ఉండాలి. అందుకనే ఈ దేహ ఇంద్రియ మనోబుద్ధులన్నీ కూడా అంత తొందరగా మనం చెప్పినట్టుగా వినవు, వాటి అలవాట్లు వాటికి ఉన్నాయి. ఇప్పటిదా కొన్ని కోట్ల జన్మల నుంచి ఉంది అలవాటు. ఈ ఇంద్రియాలు ఏం చేస్తుంటాయి? ఎప్పుడు బయటికే చూస్తుంటాయి.
ఆ వస్తువుల గురించో, విషయాల గురించో, భోగాల గురించో, వ్యక్తుల గురించో సమాచారాన్ని సేకరించి మనసుకు తెచ్చి అందిస్తాయి. వాటికి అలవాటు. మరి మనసు ఏం చేస్తుంది? అవన్నీ తెలుసుకొని ఆగమాగమైపోయి చివరికి బుద్ధి దగ్గరికి పోయి ఏదో చెప్పుద్ది, లేకపోతే అసలు బుద్ధికి తెలియకుండా అదే ఏదో పని చేస్తుంది, నెత్తి మీదకి తెచ్చుకుంటుంది. అది దాని అలవాటు. బుద్ధి ఏం చేస్తుంది? తన దగ్గరికి వస్తేనే చెప్పాలనుకొని కూర్చుంటుంది. తన దగ్గరికి వస్తే చెప్పుద్ది, లేకపోతే చెప్పదు. చెప్పిన తర్వాత వినొచ్చు, వినకపోవచ్చు. ఈ ప్రకారంగా ఉంటాయి వాటి అలవాటు. ఇప్పుడు ఏం చేయాలా? వాటి అలవాట్లు మార్చాలా. ఎట్లా మార్చాలా? బుద్ధినేమో అటు ఇటు చూడకుండా పరమాత్మ వైపుకే రథాన్ని తీసుకెళ్ళమని చెప్పాలి. ఇంద్రియాలను గుర్రాలతో ఎందుకు పోల్చారు? మీరు ఎప్పుడైనా గుర్రబండి కానీ గుర్రాలని కానీ చూసే ఉంటారు చాలా మంది. మరీ టౌన్లోనే పుట్టి టౌన్లో పెరిగిన వాళ్ళు అయితే కష్టం, కానీ కాస్త పల్లెల్లో ఉన్న వాళ్ళు అయితే గుర్రాలను చూసే ఉంటారు. వాటి కళ్ళకి అడ్డం కట్టేస్తాయి. ఆ గుర్రం కళ్ళకి రెండు పక్కల కూడా ప్యాడ్స్ అడ్డం కడతారు. ఎందుకో తెలుసునా? అది చపల చిత్తం. అటు ఇటు చూస్తే ఎటో లాక్కొని పోద్ది. అందుకని దానికి ఎదురుగా ఉన్న దోవ తప్ప పక్కకు చూడకూడదు. అసలు గుర్రానికి బలం సంగతి తెలుసా మీకు? గుర్రం బలం మాటలతో చెప్పడానికి లేదు. అందుకనే మనకి మోటార్లు కూడా హార్స్ పవర్ తోటి చెప్తారు. 1/2 HP, 1 HP, 2 HP, 5 HP, 10 HP అని చెబుతారు. ఏమిటి హెచ్పి? హార్స్ పవర్, గుర్రపు శక్తి. అంటే గుర్రపు శక్తితోటి దాన్ని కొలవాలన్నమాట. అది గుర్రం యొక్క కెపాసిటీ. సరే, ఆ గుర్రాలని మరి చాలా బాగా కంట్రోల్లో పెడితేనే అవి సరిగ్గా ప్రయాణం చేస్తాయి. వాటిని సరిగ్గా ప్రయాణం చేయించాలంటే అదంతా కూడా సారథి తెలివితేటల మీద, ఆయన చేతిలో ఉన్నటువంటి పగ్గం మీద ఆధారపడింది. ఆయనకు అనుభవం ఉండాలా, అలాగనే పగ్గాన్ని చాలా జాగ్రత్తగా బట్టి వాటిని నడపాల. మరి సారథి ఎవరు ఇక్కడ? బుద్ధి. కనుక బుద్ధి ఎప్పుడూ సక్రమంగా ఉండాలా, సరైన పద్ధతిలో ఉండాలా అనేటువంటిది కూడా ఉంది. కాబట్టి అందుకనే ఇక్కడ సారథికి చెప్పి ఈ ప్రయాణం సాగించాల. సారథికి అవసరం లేదు, కానీ జీవుడికి అవసరం, యజమానికి అవసరం. కనుక నా అవసరానికి ఉపయోగపడాల ఈ సారథి కానీ, ఆ పగ్గం కానీ, ఆ గుర్రాలు కానీ అన్నీ కూడా ఉపయోగపడాలి. అలా గనక తెలివితో ఏర్పాటు చేసుకుంటే ప్రయాణాన్ని ఖచ్చితంగా పరమాత్మ దగ్గరికి వెళ్ళటం జరుగుతుంది. పరమాత్మతో ఐక్యత జరుగుతుంది, మోక్షాన్ని పొందటం జరుగుతుంది, ఆత్యంతిక దుఃఖ నివృత్తిని, శాశ్వత ఆనంద ప్రాప్తిని పొందటం జరుగుతుంది. సరేనండి, ప్రయాణం సంగతి చెప్పారు, బాగానే ఉంది. జీవుడు పరమాత్మ దగ్గరికి ప్రయాణం చేయాలా? దానికి గాను ఈ దేహ ఇంద్రియ మనోబుద్ధులు అనేటువంటి ఈ రథము, సారథి, పగ్గాలు, గుర్రాలు ఉండాలా అన్నారు, బాగానే ఉంది. మరి ఏం సాధన చేయాలి, ఎలా సాధన చేయాలి? చెయ్యాలన్నారు. ఏం చేయాలి అంటే దాని మనకి 5, 6 రెండు మంత్రాల్లో దానికి సమాధానం చెప్తున్నారు. ఈ రెండు మంత్రాలు చూడండి, 5, 6. యస్త్వవిజ్ఞానవాన్ భవతి, యస్త్వవిజ్ఞానవాన్ భవతి, అయుక్తేన మనసా సదా, అయుక్తేన మనసా సదా, తస్యేంద్రియాణ్యవశ్యాని, తస్యేంద్రియాద్యవశ్యాని, దుష్టాశ్వా ఇవ సారథే, దుష్టాశ్వా ఇవ సారథే,
యస్తు విజ్ఞానవాన్ భవతి యస్తు విజ్ఞానవాన్ భవతి యుక్తేన మనసా సదా. అయుక్తేన మనసా సదా. తర్వాత మంత్రం ఇది 6వ మంత్రం. సరే మళ్ళీ 5 చెప్తాలే. యస్వ విజ్ఞానవాన్ భవతి యస్వ విజ్ఞానవాన్ భవతి అయుక్తేన మనసా సదా. అయుక్తేన మనసా సదా. తస్యేంద్రియాణ్యవశ్యాని తస్యేంద్రియాణ్యవశ్యాని దుష్టాశ్వా ఇవ సారథే. దుష్టాశ్వా ఇవ సారథేః. యస్తు విజ్ఞానవాన్ భవతి యస్తు విజ్ఞానవాన్ భవతి యుక్తేన మనసా సదా. యుక్తేన మనసా సదా. తస్యేంద్రియాణి వశ్యాని తస్యేంద్రియాణి వశ్యాని సదశ్వా ఇవ సారథే. సదశ్వా ఇవ సారథేః. యస్తు విజ్ఞానవాన్ భవతి యస్తు విజ్ఞానవాన్ భవతి యుక్తేన మనసా సదా. యుక్తేన మనసా సదా. తస్యేంద్రియాణి వశ్యాని తస్యేంద్రియాణి వశ్యాని సదశ్వా ఇవ సారథే. సదశ్వా ఇవ సారథేః. 2 మంత్రాల్లో కూడా ఒక్కొక్క అక్షరం మాత్రమే తేడా ఉంటది. విజ్ఞానవాన్ అవిజ్ఞానవాన్, దుష్టాశ్వ సదశ్వ, ఇలా ఒక్కొక్క అక్షరమే తేడా ఉంటుంది. అంటే సత్యం అసత్యం లాగా. మరి సాధన ఏం చేయాలి, ఎలా చేయాలి, ఈ ప్రయాణం ఎట్లా సాగాలి, ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అంటే, యహ తు ఎవరైతే సదా ఎల్లప్పుడు కూడా అయుక్తేన మనస, నిగ్రహించబడిన మనస్సు చేత, అయుక్తేన మనస స్వాధీనంలో లేని మనస్సు చేత అవిజ్ఞానవాన్ భవతి, జ్ఞానం లేనటువంటి వాడు, వివేకం లేనటువంటి వాడు అవుతున్నాడో, సారథేహే సారథికి దుష్టాశ్వాయవ పొగరుబోతు గుర్రాల్లాగా. ఎందుకంటే గుర్రాల్లో ఎక్కువ భాగం పొగరుబోతుయే ఉంటాయి, వాటి పొగరు దించితే గానీ అవి మామూలుగా ఉండవు. కాబట్టి పొగరుబోతు గుర్రాల్లాగా తస్య ఆ సాధకుడికి ఇంద్రియాణి అవశ్యాని, ఇంద్రియాలు స్వాధీనంలో ఉండవు. అది అంటే ఎవరికైతే మనస్సు స్వాధీనంలో లేదో అటువంటి వాడికి ఇంద్రియాలు కూడా స్వాధీనంలో ఉండవు. చెప్పినట్టు వినవు ఇంద్రియాలు. ఈ యజమాని సరిగ్గా లేకపోతే పనివాడు సరిగ్గా ఎట్లా పనిచేస్తాడు? దానికి ఒక ఉదాహరణ ఏంటంటే, సారథికి పొగరబోతు గుర్రాల్లాగా. తలుపు తలుపు గట్టిగా అయ్యా. ఇది ఇక తర్వాత మంత్రంలో ఏం చెప్తున్నా, ఏతు ఎవరైతే సదా ఎల్లప్పుడు కూడా యుక్తేన మనస స్వాధీనంలో పెట్టుకున్నటువంటి మనసు చేత విజ్ఞానవాన్ భవతి వివేకం కలిగినటువంటి వాడు అవుతున్నాడు. అటువంటి వాడికి సారథేహే సారథికి సదస్యాయవ మంచి గుర్రాల్లాగా ఇంద్రియాని వశ్యాని ఇంద్రియాలు వశంలో ఉంటాయి. ఎవడైతే మనసును విచ్చలవిడిగా వదిలేశాడో, ఓ నీ ఇష్టం వచ్చినట్టు ఊరంతా తిరిగి ఊరేగు, నేనేం పట్టించుకోను,
అని గనక ఈ మనస్సుని గనక విచ్చలవిడిగా వదిలేస్తే వాడు వివేకం లేనటువంటి వాడు అవుతాడు. అతడికి పొగరుబోతు గుర్రాలు సారథికి అదుపు తప్పినట్టుగా అతడికి ఇంద్రియాలు అదుపు తప్పిపోతాయి. మనసుని కంట్రోల్లో లేనటువంటి వాడికి ఇంద్రియాలు అదుపు తప్పిపోతాయి. పొగరుబోతు గుర్రాలు కూడా సారథి యొక్క అధీనంలో ఉండవు, అయ్యి అదుపు తప్పిపోతాయి. అలా కాకుండా ఎవరైతే ఎల్లప్పుడూ కూడా మనస్సుని తన అదుపులో ఉంచుకుంటాడో, తన చెప్పు చేతుల్లో ఉంచుకుంటాడో, వివేకంతో జ్ఞానంతో ఉంటాడో, అటువంటి వాడి యొక్క ఇంద్రియాలు స్వాధీనంలో ఉంటాయి. ఎట్లాగా అంటే సారథి యొక్క మంచి గుర్రాల్లాగా. అంటే ఇంకో మాట చెప్పాలంటే ఉపమానాలను పక్కన పెడితే నీ మనసు స్వాధీనంలో ఉందా, నీ ఇంద్రియాలు నువ్వు చెప్పినట్టు వింటాయి. నీ మనసుని విచ్చలవిడిగా వదిలేసావా, నీ ఇంద్రియాలు నువ్వు చెప్పినట్టు వినవు. మనకు అనుభవమే కదా. మన పిల్లల్ని కూడా కాస్త జాగ్రత్తగా పెంచితే వాడు పెద్ద అయిన తర్వాత కూడా మనకు కాస్త చెప్పినట్టుగా వింటాడు. అలాగాక ఎట్లా పడితే అట్లా పట్టించుకోకుండా కనుక వదిలిపెడితే ఇక ఆ తర్వాత వాడు నీ మాట వినే పని లేదు. ఇది లోకంలో అందరికీ అనుభవమే కదా. కనుక ఇప్పుడు కూడా అంతే, మనస్సుని స్వాధీనంలో పెట్టుకుంటే ఇంద్రియాలు చెప్పినట్టు ఉంటాయి. మనస్సుని స్వాధీనం లేకుండా వదిలేస్తే ఇంద్రియాలు వాటంతా ఇష్టం వచ్చినట్టుగా పోతాయి. నేను చెప్పినటువంటి 2 మంత్రాల్లో కూడా రథ సాదృశ్యాన్ని చెప్పాం, అంటే రథం యొక్క ఉపమానాన్ని చెప్పాం. ఆ ఉపమానాన్ని ఎందుకు చెప్పామంటే సాధకుడైనటువంటి వాడు ఆధ్యాత్మిక రంగంలో మోక్షాన్ని అందుకోవాలనుకున్నటువంటి ముముక్షువైనటువంటి సాధకుడు తన ప్రయాణం గనక సాఫీగా సాగాలి అని అంటే తన ఇంద్రియాలని ఎట్లా వశంలో ఉంచుకోవాలో అనే విషయాన్ని ఇప్పుడు కొనసాగిస్తున్నారు. ప్రయాణం సాగించాలని అక్కడ చెప్పారు నిన్నటి 2 మంత్రాల్లో. ఇప్పుడు ఆ ప్రయాణం సాగించుకోవాలంటే ముందుగా నీ మన ఇంద్రియాలని స్వాధీనంలో పెట్టుకోవాలి, ఇంద్రియాలని నీ చెప్పు చేతల్లో పెట్టుకోవాలి, నువ్వు చెప్పినట్టుగా వినేటట్టు చేయాలి అని ఇక్కడ యమధర్మరాజు తన యొక్క భావాన్ని నచికేతుడికి వ్యక్తం చేస్తున్నాడు. అంటే మనం ఏదైనా ముఖ్యమైనటువంటి పనులు కనుక చేయాలంటే మన సాధనలన్నీ కూడా బాగా పనిచేసినట్టుగా ఉంచుకోవాలి. మీరు ఏదన్నా రాసుకోవాలనుకుంటే పెన్ను సరిగ్గా పనిచేసేది ఉండాల. ఒక్కసారి అట్ట గీయంగానే ఇక పడకుండా పోతే మళ్ళీ అట్టగొట్టి ఇట్టగొట్టి మళ్ళీ రాయంగానే మళ్ళీ పడకుండా పోతే ఆ పని ఎట్ట సాగుద్ది? అందుకనే మన పరికరాలు బాగుండాలి. పొలం పని చేయాలంటే ఆ పొలం పనికి అవసరమైనటువంటి పరికరాలు కూడా శుభ్రంగా ఉండాల. నాగళ్ళు కానీ అలాగే మిగిలినటువంటి పరికరాలు కానీ చక్కగా ఉపయోగపడేటట్టుగా ఉండాల. యుద్ధానికి పోయేవాడికి కూడా తుప్పు పట్టిన కత్తి తీసుకెళ్ళినా, దీపావళి రోజు వాడే తుపాకీ తీసుకెళ్ళినా ప్రయోజనం లేదు. అవి కూడా సరైనటువంటి ఉండాలి, పరికరాలు సరిగ్గా ఉండాలి. అలాగే చెక్క పని చేసేటువంటి వాడికి ఆ వస్తువులన్నీ కూడా ఉండాలా. చిత్రిక పట్టాలంటే ఏముండాలా, మేకులు కొట్టాలంటే ఏముండాలి, అన్నీ రెడీగా పెట్టుకోవాలి. ఏది సరిగ్గా పని చేయకపోయినా పని మధ్యలో ఆగిపోద్ది. అలాగే ఇక్కడ కూడా అంతే, మనం చేసేటువంటి ప్రయాణంలో పరికరాలన్నీ బాగుండాలి. అందులో మొట్టమొదటిది ఇంద్రియాలు. ఇంద్రియాలని గుర్రాలతో పోల్చారు. ఎందుకంటే గుర్రాలు కూడా పొగరుబోతుగా ఉంటాయి, అటు పడితే అటు పరిగెత్తా ఉంటాయి.
అందుకనే కళ్ళకు గంతలు కడుతుంటారు. మరి వాటిని జాగ్రత్తగా నడపాల. మన ఇంద్రియాలు కూడా మనం జాగ్రత్తగా నడపాల. వదిలేసామా వాటి ఇష్టం. ఎప్పుడు ప్రపంచంలోకి పరిగెత్తడమే వాటికి అలవాటు. చూడండి మన ఇంద్రియాలన్నీ ఎట్టున్నాయో. కళ్ళు ఉన్నాయి అనుకోండి, బయట ఉన్నటువంటి వస్తువుల్ని విషయాల్ని చూస్తుంటాయి. చెవులు ఉన్నాయి అనుకోండి, బయట నుంచి శబ్దాలను వింటాయి. ముక్కు ఉందనుకోండి, బయట నుంచి వచ్చేటువంటి వాసనలు పీల్చుకుంటాయి. నాలుక ఉందనుకోండి, బయట నుంచి పెట్టినటువంటి పదార్థం రుచి చెప్పుద్ది. చర్మం ఉందనుకోండి, బయట నుంచి ఉన్నటువంటి దాన్నే తాకి ఆ స్పర్శతో చెప్పుద్ది. అన్ని బయటికి పెట్టాడు భగవంతుడు. ఇంద్రియాలన్నీ బయటికి పెట్టాడు. సరే పెట్టాడు కదా, పానీ లేని ఇంద్రియాలను బయటికి పంపిస్తే వీడు కాస్త ఈ జన్మమరణ చక్రంలో ఇరుక్కుంటాడు. మరి అందుకని ఏం చేయాలి? ఆ ఇంద్రియాలన్నింటినీ కూడా బయటికి పోనీయకుండా లోపలికి తిప్పాల. ఏం విచిత్రమో చూడండి భగవంతుడు చేసిన మ్యాజిక్ ఏమిటో. అన్ని బయటికి పంపి చూసేటట్టు చేశాడు. అన్నిటినీ లోపలికి తిప్పుకుంటేనే నీకు మోక్షం, లేకపోతే లేదంటున్నాడు. కనుక ఆధ్యాత్మిక రంగంలో సాధకుడికి ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది చాలా ప్రధానం. ఆ ఇంద్రియ నిగ్రహాన్నే దమం అన్నారు, మనో నిగ్రహాన్ని శమం అన్నారు. ఈ రెంటిని కలిపి శమదమాదులు అన్నారు. శమ్ము, దమ్ము, ఉపరమ్ము, తితిక్ష, శ్రద్ధ, సమాధానం అని 6 రకాలైనటువంటి శమాది షట్క సంపత్తి. శమము మొదలైనటువంటి షట్క 6 సంపదలు. ఈ ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది జ్ఞానాన్ని పొందటానికి, సాధనలు చేయటానికి తప్పనిసరిగా అవసరం. జ్ఞానాన్ని పొందాలంటే ఇంద్రియాలు సరిగ్గా ఉండాలి. ఇక్కడ శాస్త్రాన్ని గురించి గురువు బోధిస్తున్నాడు అనుకోండి, మన కళ్ళు అటు ఇటు చూస్తుంటాయి. ఆ పక్కోళ్ళు వీళ్ళు ఏం చెప్పుకుంటారో వింటుంటాం. లేకపోతే ఏదన్నా వాసన వస్తుంటే దాన్ని పీల్చుకుంటాం. లేకపోతే ఏదన్నా కాసేపు నిద్ర వచ్చిద్దామని అది 2 స్వీట్లో హాట్లో తీసుకెళ్ళి నోట్లో వేసుకొని నవ్వులుతుంటాం. ఇప్పుడు అది చెప్పేది మనకేమన్నా అర్థం అవుద్దా? నీ ఇంద్రియాలన్నీ పనిచేస్తా ఉంటే చెప్పేది అర్థం అవుద్దా? శ్రద్ధగా ఉండాలా, ఎదురు చూస్తూ ఉండాలా. ఏం చెప్తారో అని చకోర పక్షిలాగా ఎదురు చూడాలా. చెప్పినటువంటి ప్రతి మాటని జాగ్రత్తగా వినాలా. విన్నటువంటి ప్రతి మాటని విశ్లేషించి చూడాలా. ఎంతో జాగ్రత్తగా ఉంటే గాని ఆధ్యాత్మిక రంగంలో ప్రగతిని సాధించలేము. శాస్త్ర జ్ఞానాన్ని మనం తెలుసుకోలేము. కనుక ఎప్పుడు కూడా బయటకు పోవటం, ఇంద్రియాలు బయటికి పోవటం కాకుండా వాటిని బయటికి పోనీయకుండా చేయాల. ప్రపంచంలోకి పరుగులెత్తకుండా చేయాల. అలా కనుక ప్రపంచంలో పోయిందంటే రకరకాల వస్తువుల గురించి, విషయాల గురించి, భోగాల గురించి మనసు దగ్గరికి వచ్చి చెబుతుంటాయి. దీన్నే మనం ఒక కథగా కూడా చెప్పాం. మనస్సు అనేది తల్లి, ఇంద్రియాలు అనేవి 5 బిడ్డలు. అయ్యే కన్ను, ముక్కు, చెవి, చర్మం, నాలుక. ఈ బిడ్డలు ఏం చేస్తుంటారే బజార్లో అప్పుడు తిరుగుతారు. తిరిగి కొన్ని వస్తువులు చూస్తారు, కొన్ని మాటలు వింటారు, కొన్ని రుచి చూస్తారు, కొన్ని వాసన చూస్తారు, కొన్ని స్పర్శించి తెలుసుకుంటారు. అవన్నీ తీసుకొచ్చి మనసుకి చెప్తారు. తల్లి కదా పాపం చెప్తారు. ఆ తల్లికి బిడ్డల మీద ప్రేమ కదా పాపం. అందుకని వాళ్ళు చెప్పినవన్నీ కొని పెట్టాలనో తెచ్చుకోవాలనో ఏదో ప్లాన్ వేస్తూ ఉంటుంది. దాంతో ఆ మనసు కాస్త గందరగోళంలో పడి. కనుక మనసు యొక్క అలజడికి కారణం ఇంద్రియాలని మనం వదిలిపెట్టటమే. వాటి దారిన వాటిని వదిలి మనం పట్టించుకోకుండా ఉంటే మనకి అశాంతి కలుగుతుంది, సాధకుడిని నిర్వీర్యం చేస్తుంది. అందుకనే ఇంద్రియాలని బాగా నిగ్రహంలో ఉంచుకోవటానికి ప్రయత్నించాలి. ఇంద్రియాలని గుర్రాలతో పోల్చింది ఎందుకంటే గుర్రాలు పొగరబోతి. వాటిని కనుక వదిలిపెడితే, కంట్రోల్ చేయకపోతే, సారథి కనుక గట్టిగా పట్టుకోకపోతే వాటి ఇష్టం వచ్చినట్టు పరిగెత్తి ఈ రథాన్ని ఎక్కడో ఏ గోతిలోనో పడేస్తాయి.
లేకపోతే దారి పక్కన ఉన్న ముళ్ళ పొదల్లో ఏ రాళ్ళ గుట్టల మీదనో పడేస్తాం. అందుకని సారథికి రధికుడికి ఇద్దరికి కూడా ఇబ్బంది. కనుక అలా జరగకుండా ఉండాలంటే పగ్గాలు గట్టిగా ఉండాలి, అంటే మనస్సు గట్టిగా ఉండాలి. సారథి కూడా తెలివైనటువంటి వాడిగా ఉండాలి, అంటే బుద్ధిలో తెలివి ఉండాలా, మనసులో గట్టితనం ఉండాలి. ఆ విధంగా ఇక్కడ బుద్ధి అనేటువంటి సారథి మనసు అనేటువంటి పగ్గాన్ని సరిగ్గా పట్టుకొని జాగ్రత్తగా ఉండాలి. అందుకనే మనసుకున్నటువంటి ప్రాధాన్యత మిగిలిన దేనికి లేదు. మన ఏవ మనుష్యానం కారణం బంధమోక్షయ అన్నారు. మన బంధానికి కానీ మోక్షానికి కానీ కారణం మనస్సే. కనుక ఆ మనస్సు స్వాధీనంలో ఉండాలంటే బుద్ధిలో తెలివి ఉండాలి. ఏం తెలివి ఉండాలంటే బుద్ధిలో ఉపనిషత్తుల జ్ఞానం ఉండాలి, బుద్ధిలో వేదాంత విజ్ఞానం ఉండాలి, ఉపనిషత్తుల జ్ఞానం శాస్త్ర జ్ఞానం ఉండాలి. ఆ జ్ఞానం గనక బుద్ధిలో గనక లేకపోతే గమ్యస్థానం ఏదో తెలియదు, మోక్షం వైపుకు ప్రయాణం చేయాలన్న సంగతి తెలియదు, ఆత్మస్థితిలో నిలవటం తెలియదు. మరి అలా గమ్యం కనుక తెలియకపోతే ఏమవుద్ది? మనం ఎక్కడికి పోవాలో తెలియదు. బస్ స్టాండ్కి వెళ్ళాం, ఏ బస్సు వస్తే ఆ బస్సులో కూర్చున్నాం. మరి మనం పోవాల్సిన చోటికి పోతామా? ఆ బస్సు ఏ ఊరిదో, మనం పోవాల్సింది ఎక్కడికో. కాబట్టి ప్రయాణం చేసినంత మాత్రం లాభం లేదు, సరైన ప్రయాణం చేయాలా, గమ్యం వైపుకి ప్రయాణం చేయాలా. అలా చెయ్యాలంటే బుద్ధిలో తెలివి ఉండాల్సిందే. ఉపనిషత్తుల యొక్క జ్ఞానం, వేదాంత జ్ఞానం తప్పనిసరిగా ఉండాలి. ఆ జ్ఞానం ఉంటే మనస్సు స్వాధీనంలో ఉంటుంది, ఇంద్రియాలు కూడా చెప్పినట్టుగా వింటాయి. మనస్సుని కూడా స్వాధీనంలో పెట్టుకోవాలంటే ఎలా అంటే బుద్ధిలో వివేకం ఉంటే, బుద్ధిలో జ్ఞానం ఉంటే సాలదు. ఈ మనస్సు బుద్ధికి అధీనమై ఉండాలి. బుద్ధిలో తెలివి ఉంది, మనస్సు ఉంది, కానీ ఈ మనస్సు ఆ బుద్ధి దగ్గరికి ఎప్పుడు రాదు. కుటుంబ పెద్ద అయినటువంటి భర్త ఆయన సంపాదన ఏంటో, కుటుంబం ఖర్చు ఏంటో, ఎలా జాగ్రత్తగా వాడుకోవాలో, డబ్బుని ఎలా కుటుంబాన్ని నెట్టుకు రావాలో తెలిసినటువంటి వాడు, బాగానే ఉంది. కానీ భార్య పిల్లల మాట వింటా ఉంటుంది. పిల్లలు అది చేస్తే చేయాలంటది, ఏది పెడితే అది కొనాలంటది. భర్తకి చెప్పదు, భర్తని అడగదు, ఆ వరుస పెట్టి ఖర్చు పెడతా ఉంటుంది. అందుకని టీవీ కావాలంటే టీవీ తెచ్చుద్ది. వాడికి కనుక ఒక 500 ఎంతో ఇస్తే వాడు టీవీ ఇస్తాడు, వాయిదాల పద్ధతి. ఏసీ కావాలంటే ఏసీ తెచ్చుద్ది, వాషింగ్ మెషిన్ కావాలంటే వాషింగ్ మెషిన్ తెచ్చుద్ది. లేకపోతే మిక్సీలు కానీ గ్రైండర్లు కానీ ఏం కావాలంటే అది తెచ్చుద్ది. అన్నీ తెచ్చిన తర్వాత 4 నెలలు 3 నెలలు పోయిన తర్వాత వాయిదాలు కట్టడానికి డబ్బులు లేవు. వాళ్ళ ఇంటి మీదకి వచ్చి ఆ మొత్తం వస్తువులను ఎత్తుకుపోతా ఉంటారు. అలాగే ఈ మనస్సు అనేటువంటి భార్య బుద్ధి అనేటువంటి భర్త దగ్గరికి పోయి అడగాల, భర్త చెప్పినటువంటి దాన్ని వినటానికి ప్రయత్నం చేయాల. ఎప్పుడంటే ఏమండి మా ఆయన అట్టటోడు కాదండి, ఆయన చెప్పినట్టుంటే నిండా మునగటమేను అని మళ్ళీ ఎవరిని అనుకోవచ్చు. ఇక్కడ ఏం చెప్తున్నాం అంటే బుద్ధి తెలివి కలిగినటువంటిది అయితే మనసు ఆ బుద్ధి స్వాధీనంలో ఉండాల. కొన్ని చోట్ల ఏమవుద్దంటే బుద్ధి ఏమో బుగ్గిపాలై ఉంటే మనసే బాగుంటుంది.
కానీ అది కాదు, ఇక్కడ ఉపమానం ఎందుకు చెప్తున్నాం అంటే అర్థం కావటం కోసం చెబుతున్నాం. అంతేగాని భర్త గొప్పోడని భార్య తక్కువదని కాదు. చాలా చోట్ల భార్య గొప్పోళ్ళు, ఇంటిని ఎట్లా జాగ్రత్తగా తీసుకురావాలనో అన్ని విషయాలు జాగ్రత్తగా ఆలోచిస్తారు. పట్టకుండా ఉండేవాళ్ళు భర్తలే ఉంటారు ఎక్కువ. కనుక ఇక్కడ ఉద్దేశం ఏమిటంటే ఉపమానం ఇది, అందుకని అట్లా అర్థం చేసుకోవాలి. కానీ కాబట్టి ప్రతి భార్య కూడా భర్త దగ్గరికి పోయి ఆయన చెప్పినట్టుగా వినాలా. ఆయన పేకాట ఆడుకుంటాడు, లేకపోతే గుర్ర పందాలకు పోతాడు, అన్ని చేస్తుంటాడు, ఇల్లు గొల్ల చేస్తుంటాడు, అట్టాటోటి దగ్గరికి పోయి అడగాల అని అనుకోబాక. ఇక్కడ బుద్ధిని జ్ఞానంతో ఉంటే, ఆత్మజ్ఞానంతో ఉంటే, ఉపనిషత్తుల జ్ఞానంతో ఉంటే ఆ బుద్ధిని మనస్సు అనుసరించాలా అని. అట్లా మనస్సు గనక బుద్ధికి అనుకూలంగా గనక ఉంటే ఇంద్రియాలు రకరకాల వేషాలు వేయటానికి వీల్లేదు. ఎందుకని? అది కావాలా ఇది కావాలని అడిగితే ఈ మనస్సు ఏమో బుద్ధిని అడుగుద్ది, బుద్ధి ఏమో వద్దులే అంటే సరేలే అంటది. అప్పుడు వీళ్ళ కోరిక నెరవేరదు. అప్పుడు ఏం చేస్తాయి? కంట్రోల్లో. నీ ఇష్టం వచ్చినట్టు నడవమంటే కదా కంట్రోల్ తప్పేది. కంట్రోల్లో ఉండాలంటే కంట్రోల్లో. అలాగనే బుద్ధి చెప్పినట్టు కనుక మనస్సు వింటే, తెలివి కలిగినటువంటి బుద్ధి, విజ్ఞానపూరితమైనటువంటి బుద్ధి చెప్పినట్టు కనుక మనస్సు వింటే ఇంద్రియాలు కూడా స్వాధీనంలో ఉంటాయి. కనుక ఇంద్రియాలను ఎట్లా స్వాధీనంలో పెట్టుకోవాలి అంటే ఇంద్రియాలను పట్టుకోవక్కర్లా, మనం ఈ మనస్సుని బుద్ధి దగ్గరికి తీసుకెళ్ళాలి. ఏ ఆలోచన చేసినా బుద్ధితో చెప్పి చేయాలి, అంతే. ఈ ప్రకారంగా మనస్సు ప్రాపంచిక విషయాల కోసమో భోగాల కోసమో కాకుండా ఆత్మానందం కోసం తప్పించాల, పరమాత్మతో ఐక్యత కోసం తప్పించాల. ఆ పరమాత్మతో ఐక్యత కోసం ఏం చేయాలో బుద్ధి యొక్క అనుజ్ఞ తీసుకోవాలి, బుద్ధి చెప్పినట్టుగా వినాలి. ఇలా గనక మనోబుద్ధుల్ని సరిచేస్తే, సారథిని పగ్గాన్ని సరిగ్గా గనుకుంటే, దేహేంద్రియాలు అంటే రథము గుర్రాలు స్వాధీనంలో ఉంటాయి. అంటే రథము గుర్రాలు సరిగ్గా సక్రమంగా ప్రయాణం సాగించాలంటే సారథి గట్టివాడై ఉండాలి, పగ్గం కూడా జాగ్రత్తగా అతడి చేతిలో ఉండాలి గట్టిగా. అంటే దేహము ఇంద్రియాలు సరైనటువంటి మార్గంలో పోవాలంటే మనస్సు ఎప్పుడు కూడా విజ్ఞానపూరితమైనటువంటి బుద్ధితో సంయోగమై ఉండాలి. ఆ బుద్ధి చెప్పినట్లుగా వినాలి. అప్పుడే సరైనటువంటి మార్గంలో ఈ దేహం అనేటువంటి రథం ఆ పరమాత్మని చేరుకోవటానికి వీలవుతుంది. మరైతే ఇంతకీ ఈ రకమైనటువంటి ప్రయాణం చేస్తే, జాగ్రత్తగా చేస్తే చేరుకోవాల్సినటువంటి గమ్యస్థానమైనటువంటి మోక్షాన్ని చేరుకుంటాం, లేకపోతే చేరుకోలేము. దీనికి అన్నిటికీ ప్రధానం ఏమిటంటే మనస్సు. మరైతే మనస్సు అదుపులో ఉంటే ఏం జరుగుతుంది? మనస్సు కనుక అదుపులో ఉండకపోతే ఏం జరుగుతుంది? మనస్సు కనుక మన అదుపులో ఉంటే, మనం చెప్పినట్టు వింటే ఏం జరుగుతుంది? మనసు మనం చెప్పినట్టు వెనక ఇంద్రియాలు చెప్పినట్టు కనుక వింటే ఏమవుతుంది అనేటువంటి విషయాన్ని 7, 8 మంత్రాల్లో రేపు తెలుసుకుందాం. ప్లీజ్ ఫస్ట్ క్వశ్చన్ అండి. రథోపమానం ఎందుకు చెప్పినట్లు? జీవుడు దేహేంద్రియ మనోబుద్ధులతో జీవనం సాగిస్తున్నాడని చెప్పటానికే, జీవుడు తన దేహాదులను ఎలా వాడుకొని మోక్షాన్ని పొందాలో చెప్పటానికే బాగుంటుందని.
ఓకే, స్టాప్ చేస్తున్నానండి. కరెక్ట్ ఆన్సర్. జీవుడు తన దేహాదులను ఎలా వాడుకొని మోక్షాన్ని పొందాలో చెప్పడానికి 252 మంది కరెక్ట్ గా ఆన్సర్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్. రథోపమానంలో సారథి ఎవరు? బుద్ధి, శరీరం, మనస్సు. ఓకే, స్టాప్ చేస్తున్నానండి. కరెక్ట్ ఆన్సర్ బుద్ధి. 277 మంది కరెక్ట్ గా ఆన్సర్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్. ఇంద్రియాలను రథోపమానంలో వేటితో పోల్చారు? పగ్గాలుగా, గుర్రాలుగా, గుర్రాలు తిరిగే మార్గాలుగా. ఓకే, స్టాప్ చేస్తున్నానండి. కరెక్ట్ ఆన్సర్ గుర్రాలుగా. 248 మంది కరెక్ట్ గా ఆన్సర్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్. రథోపమానంలో మార్గాలు ఏమిటి? కోరికలు, గుర్రాలు, శబ్దాది విషయాలు. ఓకే, స్టాప్ చేస్తున్నానండి. కరెక్ట్ ఆన్సర్ శబ్దాది విషయాలు. 280 మంది కరెక్ట్ గా ఆన్సర్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్. రథోపమానంలోని రథం ఏమిటి? శరీరమే, బుద్ధియే, మనస్సే. ఓకే, స్టాప్ చేస్తున్నానండి. కరెక్ట్ ఆన్సర్ శరీరమే. 288 మంది కరెక్ట్ గా ఆన్సర్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్. ఆత్మను దేనితో పోల్చారు? సారథితో, దేహంతో, రధికునితో.
ఓకే, స్టాప్ చేస్తున్నానండి. కరెక్ట్ ఆన్సర్ రధికునితో 269 మంది కరెక్ట్ గా ఆన్సర్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, రధికుడు అంటే ఎవరు? రథంలో కూర్చున్న యజమాని అయిన ఆత్మ, సారథి, రథాన్ని తోలేవాడు. ఓకే, స్టాప్ చేస్తున్నానండి. కరెక్ట్ ఆన్సర్ రథంలో కూర్చున్న యజమాని అయిన ఆత్మ. 301 మంది కరెక్ట్ గా ఆన్సర్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, జీవుడుగానే ఉండిపోతే నష్టం ఏమిటి? ఏమీ లేదు, కేవల దుఃఖం. జనన మరణ చక్రంలో ఇరుక్కొని దుఃఖాలు పడాలి. ఓకే, స్టాప్ చేస్తున్నానండి. కరెక్ట్ ఆన్సర్ జనన మరణ చక్రంలో ఇరుక్కొని దుఃఖాలు పడాలి. 315 మంది కరెక్ట్ గా ఆన్సర్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రతి మానవుడు శరీరంలో కూర్చొని దేనికోసం ప్రయాణించాలి? స్వర్గభోగాల కోసం, ముక్తి కోసం, లౌకిక ప్రయోజనాల కోసం. ఓకే, స్టాప్ చేస్తున్నానండి. కరెక్ట్ ఆన్సర్ ముక్తి కోసం. 310 మంది కరెక్ట్ గా ఆన్సర్ చేశారు. లాస్ట్ క్వశ్చన్, ముక్తి కోసం చేసే ఈ ప్రయాణంలో బాధ్యత అవసరం ఎవరిది? ఆత్మది, సారథి అయిన బుద్ధిది, జీవుడిది. ఓకే, స్టాప్ చేస్తున్నానండి. కరెక్ట్ ఆన్సర్ జీవుడిది. 205 మంది కరెక్ట్ గా ఆన్సర్ చేశారు.